ఏ అనుభవం లేకుంటేనే నేను ఆ గతంలో ఏ మంత్రి చేయలే. అనుభవం లేకపోయినా 30 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని అయితే కలగాపుల్గం అయితే చేయలే కదా, జాగ్రత్తగా నేను నడుపుతున్నా కదా. మరి ప్రభుత్వంలో మీరు చదువు చెప్తే చదివిన ఒక స్టూడెంట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దారిలో పెట్టగలుగుతున్నాడు, పరిపాలన అందిస్తున్నాడు. ఈ దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు లేకపోతే ఈ దేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా నాతో కలిసి పనిచేయి భవిష్యత్తు బాగుంటుంది అనే పరిస్థితి వచ్చిందని మీరు చెప్పిన చదివే కదా. నేనేం వేరే బయటికి పోలే కదా, ముఖ్యమంత్రి అయినాక పోయినా హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా. ఆ చదువు ఎట్లుంటుందో చూద్దాం మా గవర్నమెంట్ బడి కంటే అని. కానీ మీరు ఇచ్చిన ఫౌండేషనే అక్కడ నాకు పనికొచ్చింది. నేను కూడా రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోసం హార్వర్డ్ పోయి వచ్చిన. ఈ దేశంలో నాకు తెలిసి మరి ఎవరైనా ముఖ్యమంత్రులు పోయినో పోలేదో నాకు తెలియదు, పెద్దలు కేశవరావు గారు చెప్పాలా. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మిమ్మల్ని పంపించడమే కాదు, యాజ్ ఎ స్టేట్ చీఫ్ మినిస్టర్ నేను కూడా వెళ్ళి చూసిన అసలు ఏంది. హార్వర్డ్ నుంచి గొప్ప గొప్ప మేధావులు వస్తారు, నోబెల్ గ్రహీతలు వస్తారు, యూనికార్న్స్ వస్తారు అని అంటే చూద్దాం అది కూడా అని. మీరు ఎట్లయితే 5 రోజులు మార్నింగ్ టు ఈవినింగ్ ఉందో సేమ్ ఎగ్జాక్ట్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 5 days కంటిన్యూస్, ½ an hour లంచ్ బ్రేక్, కంప్లీట్గా కూర్చొని వచ్చిన క్లాస్లో నేను. చూద్దాం చదువు ఎట్లుంటుందో అని. చదువుతో పాటు క్రమశిక్షణను కూడా నేర్పుతుంది క్లాస్ రూమ్. క్రమశిక్షణ లేనోడు జీవితంలో ఎందుకు పనికిరాడు, ఎందుకన్నా పనికొచ్చినా తాత్కాలికమే. తెలివి తక్కువ క్రమశిక్షణ ఉంటే ఎక్కువ పని చేయొచ్చు. తెలివి ఎక్కువ క్రమశిక్షణ లేకపోతే సరైన సమయానికి వాడు అక్కడికి రానే రాడు. దానివల్ల ఏం ఉపయోగం. మహామేధా ఉంటాడు కానీ రోజు పరీక్ష రాయకపోతే ఏమవుతాడు. అట్లనే ఈరోజు మిత్రులారా మనందరం ఒక 5 ఏళ్ళు ఒక మంచి ఆలోచన చేద్దాం. మనం ఇబ్బందులలో ఏం లేం, ఆకలితో ఏం చచ్చిపోతలేం. కుటుంబం కూడా అత్యంత దారుణమైన పరిస్థితులలో ఏం లేం. నా టీచర్లు అందరూ మంచిగా గౌరవంగా ఆర్థికంగా సమాజంలో చాలామందికి కంటే బాగా ఈరోజు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సంఘాలు ఒకవేళ మీకు చెప్పిన మీరు సొంతంగా ఆలోచన చేసుకోండి. మీరే నాయకులను తయారు చేసేది కూడా మీరే. 5 సంవత్సరాలు మేము పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లల కోసమే మేము అంకితం అవ్వదలుచుకున్నాము. 5 సంవత్సరాల తర్వాత మేము వెనక్కి తిరిగి చూసుకుంటాం. ఒకవేళ ఏమైనా కోల్పోతే మా రేవంత్ అన్న దగ్గరకు పోయి మేము కొట్లాడి తెచ్చుకుంటామని మీరు మనసులో పెట్టుకోండి. 34 వరకు నేనే ఉంటా, మీకు ఎవ్వరికి ఏం అనుమానం లేదు. ఈరోజు 26, 31 వరకు పిల్లల కోసం పనిచేయండి. ఈ 5 ఏళ్ళు మీ బాధ్యత నేను తీసుకుంటా. మీరు అడగకుంటేనే మీ సమస్య జెన్యూన్ ఇష్యూస్ ఏమున్నా 6 నెలలకోసారి ఒక హాఫ్ డే మీ సంఘాలను మీ నాయకులను పిలిచి కూర్చోబెట్టి క్వాలిటీ డిస్కషన్ చేసి చీఫ్ సెక్రటరీ కానీ ఎవరికైనా అంతెందుకు 2 విషయాలు మీతో పంచుకోదలుచుకున్నా. జనవరి 2024 1 తారీఖు కంటే ముందు ఏనాడు 1 తారీఖు మీ జీతాలు వచ్చినాయి? గుండెల మీద చేసుకొని చెప్పండి. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు 1 తారీఖు నాడు మీ ఖాతాలో జీతాలు పడ్డాయా? 24 జనవరి 1 తారీఖు నాడు మీ ఖాతాలో వేయడం మొదలుపెట్టి ఈ రోజు వరకు ఎప్పుడైనా 1 తారీఖు నాడు మీ జీతాలు ఆగినాయా చెప్పండి. ఇది ఎవ్వరు మీరు అడగలేదు, మీ సంఘాలు అడగలే, మీరు అడగలే. ప్రతి నెల 1 తారీఖు నాడు ఈ ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి జీతం ఇవ్వకపోతే ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే. ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ఎవరి కుర్చీలున్నా వాళ్ళు విఫలం చెందినట్టే అని ఒక నైతిక బాధ్యత తీసుకొని ప్రతి నెల 1 తారీఖు నాడు మీ ఖాతాలో జీతాలు వేస్తున్నారు. మీ పిల్లల చదువుల కోసం మీ ఇళ్ళ కోసం లోన్ తెచ్చుకుంటే మీ చెక్స్ డిజైనర్ అయి మీ సిబిల్ స్కోర్ పాడైపోయి మండి పద్దుల కింద మీ ఖాతాలు మారి బ్యాంకుకి వెళ్తే మీకు అప్పు పుట్టని పరిస్థితి ఉండే. ఈరోజు రెగ్యులేట్ చేసుకుంటూ వచ్చిన కదా. ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళని కూడా రెగ్యులేట్ చేయమని చెప్పిన కదా. ఒకప్పుడు పాఠశాలలో ఊడ్చుకునేది మీరే, తుడుచుకునేది మీరే, గంట కొట్టుకునేది మీరే, అవునా? నేను రాగానే అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టి సంఘాలకు బాధ్యత ఇచ్చి ఊడ్చే తుడిచే పని నుంచి మీకు విముక్తి కలిగించిన కదా. టీచర్ అనేవాడు క్వాలిటీ చదివియడానికి వచ్చింది, ఊడవనికే తూడవనికే గంట కొట్టనికే కాదు. మీకున్న అనుభవాన్ని పిల్లలకు ఉపయోగించాలనేది నా ఆలోచన.
పిల్లల బట్టలు కావచ్చు, డైట్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పెంచకపోతే నేను వచ్చి 40% పెంచిన. కాస్మెటిక్ ఛార్జెస్ 16 ఇయర్స్ పెంచకపోతే నేను వచ్చి 210% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన పేద పిల్లలకు. ఏవేమి చేయగలమో స్కూల్స్లలో రిఫార్మ్ తీసుకొచ్చినాం. ఈరోజు మనం సెంట్రల్ కిచెన్స్ డిజైన్ చేసి ఎంత బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకరోజు పాలు, ఇంకొక రోజు రాగి జావా, ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలని ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళే కాదు, 1.5 లక్ష ఉండే టీచర్లకు, లెక్చరర్స్ కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్ అఫీషియల్గా మిమ్మల్ని కూడా ఇందులోనే మీరు కూడా ఉదయమే ఇంటి దగ్గర మేడం కోపం వచ్చి బ్రేక్ఫాస్ట్ పెట్టకపోతే మా సోదరులు స్కూల్కి వచ్చి తినొచ్చు అని పెట్టిన కదా.